ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా అని కోట్లాది మంది భక్తులు బాధపడ్డారని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కుమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు తిరుమల పవిత్రను దెబ్బతీసే మహాపాపానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. ఈ కల్తీ వ్యవహారంపై సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు సిట్ విచారణ జరుగుతుందని గుర్తు చేశారు. టీటీడీలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలపై మండిపడ్డారు. వైసీపీ హయాంలో పామాయిల్ పేరుతో తప్పుడు బిల్లులు సృష్టించి 6.5 లక్షల కిలోల మోనోగ్లిసరైడ్ అసిటిక్ యాసిడ్ ను కూడా ఎస్టర్లతో నెయ్యి తయారు చేశారు. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు బోలేబాబా కంపెనీ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసి 251 కోట్ల రూపాయలు దోచుకుంది. రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదానికి వాడి ఇంకా సమర్థించుకుంటున్నారా అని కల్తీ నెయ్యితో తిరుమల ప్రసాదాలను అపవిత్రం చేసి పారదర్శకంగా ఉన్నామని చెప్పుకుంటారా? కల్తీ నెయ్యిలో సుబ్బారెడ్డి ప్రమేయం లేకపోతే బోలేబాబా డైరెక్టరు పామాయిల్ జైన్ను ఎందుకు కలిశారు అని పట్టాభి ప్రశ్నించారు. ఆ కల్తీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంని ఏర్పాటు చేసి విచారణ చేయమని ఆదేశించినటువంటి పరిస్థితి. క్రైమ్ నంబర్ 470/2024 మరి ఎఫ్ఐఆర్ సంబంధించి విచారణ మొత్తం కూడా సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం మరి ఇదంతా కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని విచారించడం, అరెస్టులు చేయటం అన్నీ కూడా చూసాం. కానీ లేటెస్ట్గా అజయ్ కుమార్ సుగంధ్ ఈ కేసులో అక్యూజ్డ్ నంబర్ 16గా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధ్ యొక్క అరెస్టు, దానికి సంబంధించి సిట్ వారు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలనాత్మకమైనటువంటి వాస్తవాలు బయటపడినటువంటి పరిస్థితి. ఎవరు ఈ అజయ్ కుమార్ సుగంధ్ అంటే సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్